హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా నడుస్తుంది? చాలా టఫ్గా ఉంది కదూ. మీ నెత్తి మీద ఇంత పెద్ద కొండంత భారం వేసి మొయ్యండ్రా అన్నట్టుంది కదా. సో ఈ ఎగ్జామినేషన్ టెన్షన్లో మీరు ఎంత కష్టం వచ్చినా ఈ ఎగ్జామ్ని ఒక ఈజీ వేలో బయటికి వెళ్ళేటట్టు ఒక చిన్న కథ చెప్తా. కొంతమంది ఏంటంటే ఎగ్జామ్ హాల్కి వెళ్తారు, మంచిగా పేపర్ రాలేదని అక్కడ పేపర్ విడిచిపెట్టి వచ్చేయడం, కానీ నెక్స్ట్ అటెంప్ట్లో రాసుకుందామని అనుకుంటారు. సో అలాంటివేవి కూడా చేయకుండా ఎట్లా కష్టమైన పేపర్ వచ్చినా, చదవలేని పరిస్థితిలో వచ్చినా ఎగ్జామ్ అటెంప్ట్ చేయగలుగుతాను, నేను రాయగలుగుతాను, ఒక దృఢ సంకల్పం ఎలా తీసుకోవాలో ఈ చిన్న కథ ద్వారా మీకు చెప్తున్నా. అనగానే ఒక ఊరు ఉండేదన్నమాట. ఆ ఊర్లో ఒక చిన్న బాబు ఉండేవాడు. చిన్నప్పటి నుండి ఎలా ఉండేదంటే ఎంత కష్టం వచ్చినా ఇంట్లో పని చేసుకుంటూనైనా ఏం చూసినైనా నేను ఏదో ఒక రోజు గొప్పగా అవ్వాలి, ఏదో ఒకటి సాధించాలని ఒక దృఢ సంకల్పంతో ఉండేవాడు. కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి వాళ్ళకున్న చిన్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ అమ్మగారు కూడా ఒక కుట్టు మిషన్లు కుట్టుకుంటూ ఇంటికి చేదోడు వాదోడుగా ఉంటుండేవాళ్ళు. కొన్నాళ్ళకి వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం సహకరించక అతను మంచాన పట్టేసరికి వాళ్ళకున్న కొంచెం డబ్బుతో అతని ఆరోగ్యానికి కావలసిన మందుల్ని తీసుకొచ్చేవాళ్ళు అనమాట. సో ఈ రకంగా ఉంటున్నప్పుడు ఎలా చేయాలి, ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలి అని పక్క ఊరికి వెళ్ళి ఫైట్ చేస్తూ ఉంటే, ఇక మిగతా ఊరు వాళ్ళు ఏమంటారంటే, సిటీకి వెళ్ళి చేసుకో అమ్మా, ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటే మీ ఫ్యామిలీని చూసుకోవచ్చు అంటే, లేదు ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను పారిపోను, నేను నిలబడి నా గోల్ని అంటే నేను బాగా చూసుకుంటాను నా కుటుంబాన్ని అనుకుంటాడు. సో ఆ ఊర్లో చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటూ అమ్మ నాన్న చూసుకుంటూ ఉంటాడు. సో ఒక రోజుకి ఏమవుతుందంటే ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేకపోయేసరికి వాళ్ళ అమ్మగారు ఏడుస్తారనమాట. ఆ ఏడుపు చూసి అతన్ని బాగా బాధపడతాడు. బాధపడి ఒక ఋషి దగ్గరికి వెళ్తాడు. స్వామి, ఉన్న కష్టం అంతా చెప్పుకుంటాడు. ఎంత నేను అధిగమించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నా నా పరిస్థితులు అన్నవి నన్ను ఇంకా సప్రెస్ చేస్తున్నాయి, వీటి నుండి బయటికి రావాలంటే నేను ఏం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ ఋషి ఏం చేశారంటే ఒక 3 వస్తువులు ఇస్తాడు. ఒక క్యారెట్, నెక్స్ట్ ఒక గుడ్డు, నెక్స్ట్ కాఫీ గింజలు. సో ఈ మూడింటిని ఇచ్చి నువ్వు ఇంటికి వెళ్ళి దీన్ని వేడి నీటిలో బాయిల్ చేసి ఏం అబ్జర్వ్ చేసావో రేపు వచ్చి చెప్పమ్మా అంటాడు. సరే అని చెప్పి ఆయన వెళ్ళి చూస్తాడనమాట. నెక్స్ట్ రోజు చేసి వేడి నీటిలో ఉడకబెట్టేసరికి ఏమవుతుందంటే ఈ క్యారెట్ అన్నది మామూలుగా మనం పట్టుకుంటే ఎలా అనిపిస్తుంది, క్యారెట్ గట్టిగా ఉంటుంది. ఎప్పుడైతే వేడి నీటిలో ఉడకబెట్టాడో మెత్తగా అయింది. సో గుడ్డు ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. నెక్స్ట్ కాఫీ. సో ఋషి వచ్చి అడుగుతాడనమాట, ఈ మూడింటిని వేడి నీటిలో పెట్టి బాయిల్ చేసావు కదా, నువ్వు ఏం అబ్జర్వ్ చేసావు అని అడుగుతాడనమాట. సో క్యారెట్ కాస్త మెత్తగా అయింది. ఎగ్ తీసుకుంటే ఫస్ట్ ఆ పెంక్ ఏదైతే ఉందో అది గట్టిగా ఉంది, లోపల ఫస్ట్ లిక్విడ్గా అనిపించింది. ఎప్పుడైతే మనం బాయిల్ చేసామో ఆ లోపలది కూడా కొంచెం గట్టిగా అయింది స్వామి. ఇక కాఫీ మెషిన్కి వస్తే ఎప్పుడైతే నేను వేడి నీటిలో వచ్చానో ఆ వేడి నీటిలో యొక్క కలర్ అండ్ ఫ్లేవర్ స్మెల్ కూడా మారింది అని చెప్తాడు. సో ఇప్పుడు నువ్వు కాఫీలా ఉండాలనుకుంటున్నావా, లేక ఎగ్లా ఉండాలనుకుంటున్నావా, క్యారెట్లా ఉండాలనుకుంటావా అని అడుగుతాడు. అతనికి ఏం అర్థం కాదు. ఏంటి అంటే ఈ వేడి నీళ్ళు, ఈ మరిగే నీళ్ళు అంటే ఎలా ఉంటాయంటే మనకున్న చుట్టూ ఉన్న పరిస్థితులు. ఈ మరిగే నీటి వల్ల ఈ క్యారెట్ల ముందు హార్డునో ఎప్పుడైతే ఈ పరిస్థితులు అధిగమించాయో నువ్వు మెత్తగా అవుతావా, లేదు ఎగ్ ఉంది కదా ఫస్ట్ హార్డ్ ఉంది, లోపల లిక్విడ్ ఉంది. అంటే కొంతమంది చూడడానికి బయటికి గంభీరంగా కనిపిస్తారు, కానీ లోపల భయపడుతూ ఉంటారు ఎప్పుడు. ఇలా ఉండాలనుకుంటున్నావా, లేక ఈ మరిగే నీటిలో ఈ కాఫీ గింజలు వేయడం వల్ల ఆ నీటి యొక్క రంగు మారింది, రుచి మారింది, వాసన మారింది, ఇలా ఉండాలనుకుంటున్నావా? అంటే నీ పరిస్థితుల్ని నువ్వు ఆపర్చునిటీలా మార్చుకోవాలనుకుంటున్నావా, లేక అదే పరిస్థితుల్లో సప్రెస్ అయిపోదాం అనుకుంటున్నావా, లేక గట్టిగా అవుదాం అనుకుంటున్నావా అని అడుగుతాడు. అయితే అతను నేను కాఫీలాగే ఉందాం అనుకుంటున్నా అని చెప్తాడు. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మతో విలేజ్లో ఉంటారు కదా కొంచెం మనీ బాగా ఉన్న వాళ్ళ దగ్గర కొంచెం అమౌంట్ తీసుకొని దాంతో చిన్నగా ఒక చిన్న బండి మీద ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. సో అది అంటే సంకల్పంతో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి ఇంకొంచెం పెద్ద షాప్, ఆ తర్వాత కొంచెం బిజినెస్ మ్యాగ్నెట్లా కొంచెం అలా అంచెలంచెలుగా ఎదుగుతాడు. ముందు కంటే బెటర్గా ట్రీట్మెంట్ వాళ్ళ నాన్నగారికి
ఇప్పించగలుగుతాడు. సో పరిస్థితులు, ఇప్పుడు మనకి ఎగ్జామ్ ఉంది, ఈ ఎగ్జామ్లో మనం ప్రిపేర్ అవ్వలేదు, తక్కువ టైమే ఉంది. ఈ తక్కువ టైంను నీ యొక్క పరిస్థితి ఆ మరిగే నీళ్ళు అనుకోండి. సో ఇప్పుడు నువ్వేం చేయాలి, వాటిని అధిగమించి ఆ ఉన్న టైంనే యూటిలైజ్ చేసుకొని ఆ ఉన్న ఒక 5 యూనిట్సో 4 యూనిట్సో 5 టాపిక్సో 10 టాపిక్స్ ఏవైతే వెయిటేజ్ టాపిక్స్ ఉంటాయో వాటినే టార్గెట్గా పెట్టుకొని అవే రిపీటెడ్గా చదవండి, అవే రిపీటెడ్గా రాయండి. సో అప్పుడు ఏం చేస్తారు, ఆ ఉన్న తక్కువ టైంని నేను యూటిలైజ్ చేసుకోగలిగారా లేదా? సో ఎగ్జామ్లోని వెనక్కి రావాల్సిన పని లేదు. తక్కువ మార్కులు వచ్చాయని పేరెంట్స్ చెప్పండి. నేను ఎగ్జామ్ రాసిన వెంటనే మీకు తెలిసిపోతుంది ఏ మార్క్స్ రాసానా ఏ మార్క్స్ రాయలేదని. సో ఎంత మార్క్స్ వస్తాయి. సో మీకు వచ్చిన దాంట్లో 100% మీరు బెటర్ ఇవ్వండి. సో మీకున్న తక్కువ టైంని యూటిలైజ్ చేసుకొని ఎటువంటి టెన్షన్ పడకుండా నేను ఇది రాయగలను. ఒకవేళ అర్థం కాకపోతే ఎవరికైనా ఎవరికైతే వస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. మీ టీచర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయండి, మొగమాటం ఏం లేదు. మీ టీచర్ కాంటాక్ట్స్ నెంబర్స్ ఉంటాయి, గ్రూప్స్లో మీ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. సో టీచర్కి మేడం నాకు ఈ డౌట్ ఉంది, సార్ నాకు ఈ డౌట్ ఉంది, నాకు ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను చదువుతున్న అర్థం కావడం లేదంటే వాళ్ళు చిన్న టిప్స్తో చెప్తారు. సో ఎప్పుడు కూడా పరిస్థితి బాగాలేదు, నాకు బ్యాడ్ టైం నడుస్తుంది, సో ఆ బ్యాడ్ టైంనే మీరు పాజిటివ్గా కన్వర్ట్ చేసుకోండి. ఆ ఉన్న తక్కువ టైంని మీరు యూటిలైజ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు మంచి మార్క్స్ అన్నవి రావడం జరుగుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంత సిలబస్ ఉంది, ఎలా చదవాలా ఏం చేయాలా అని టెన్షన్ ఏం పడకండి. ఉన్న తక్కువ టైంని మీరు యూటిలైజ్ చేసుకొని ఒక టాపిక్ తీసుకోండి, రాయండి, మళ్ళీ దాన్ని చూడకుండా రాయండి, ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయో మీరు అబ్జర్వ్ చేయండి. సో ఆ రకంగా ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్తో నేను చేయగలను, నేను రాయగలను, నేను ప్రాక్టీస్ చేస్తాను ఒక సంకల్పం తీసుకుంటే మీరు ఎలాంటి పరిస్థితులైనా అధిగమించగలుగుతారు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? థ్యాంక్ యూ.